Hello everyone. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ డెవలపింగ్ స్ట్రాటజిక్ మోడల్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఇది వచ్చేసి ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ అనే సబ్జెక్ట్లో నుంచి తీసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. మోడల్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఆర్గనైజేషన్లో అన్సర్టన్ మరియు నాన్ రొటీన్ సిచ్యువేషన్స్ని డీల్ చేయడం. ఇది 3 ఎలిమెంట్స్తో ఉంటుంది: స్ట్రాటజిక్ పొజిషన్, స్ట్రాటజిక్ చాయిస్, స్ట్రాటజీ ఇంటూ యాక్షన్. స్ట్రాటజిక్ పొజిషన్లో ఎన్వైర్న్మెంట్, కంపెనీ యొక్క క్యాపబిలిటీస్ మరియు స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ని అనలైజ్ చేస్తారు. స్ట్రాటజిక్ చాయిసెస్లో బిజినెస్ లెవెల్, కార్పొరేట్ లెవెల్, ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ మరియు డెవలప్మెంట్ మెథడ్స్ని సెలెక్ట్ చేస్తారు. స్ట్రాటజీ ఇంటూ యాక్షన్లో సెలెక్టెడ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆర్గనైజేషన్ ఎనేబులింగ్ మరియు మేనేజింగ్ చేసే చేంజ్ వల్ల. ఈ 3 ఎలిమెంట్స్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఒకటి ఇంకో దానికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మూమెంట్. ఫిగర్లో చూపించినట్టు మోడల్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో 3 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి: స్ట్రాటజిక్ పొజిషన్, స్ట్రాటజిక్ చాయిసెస్, స్ట్రాటజీ ఇంటూ యాక్షన్. స్ట్రాటజిక్ పొజిషన్లో ఎన్వైర్న్మెంట్, కంపెనీ యొక్క క్యాపబిలిటీస్ మరియు స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ని అనలైజ్ చేస్తారు. స్ట్రాటజిక్ చాయిసెస్లో బిజినెస్ లెవెల్, కార్పొరేట్ లెవెల్, ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ మరియు డెవలప్మెంట్ మెథడ్స్ని సెలెక్ట్ చేస్తారు. స్ట్రాటజీ ఇంటూ యాక్షన్లో సెలెక్టెడ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆర్గనైజింగ్, ఎనేబులింగ్ మరియు మేనేజింగ్ చేంజ్ వల్ల. డయాగ్రామ్లో ఆరోస్ చూపిస్తున్నాయి. స్ట్రాటజిక్ పొజిషన్ నుండి స్ట్రాటజిక్ చాయిసెస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు స్ట్రాటజీ ఇంటూ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ 3 ఎలిమెంట్స్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. స్ట్రాటజిక్ మోడల్లో 3 మెయిన్ ప్రిరిక్వెసిటీస్ ఉంటాయి: స్ట్రాటజిక్ పొజిషన్, స్ట్రాటజిక్ చాయిస్, స్ట్రాటజీ ఇంటూ యాక్షన్. స్ట్రాటజిక్ పొజిషన్లో ఎన్వైర్న్మెంట్, కంపెనీ క్యాపబిలిటీస్ మరియు స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ని అనలైజ్ చేస్తారు. స్ట్రాటజిక్ చాయిసెస్లో బిజినెస్ లెవెల్ మరియు కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ సెలెక్ట్ చేస్తారు. కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ బేసెస్ని మార్కెట్ మరియు కస్టమర్స్ ద్వారా అర్థం చేసుకోవాలి. స్ట్రాటజీని యాక్షన్లో సెలెక్టెడ్ స్ట్రాటజీని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. సక్సెస్ డిఫరెంట్ పీపుల్ రోల్స్ మీద డిపెండెంట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఈ మోడల్ స్మాల్ బిజినెస్ మరియు ఎంటర్ప్రెన్యూర్ వెంచర్స్కి చాలా యూస్ఫుల్. ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్కి కూడా సూటబుల్. స్ట్రాటజిక్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం వల్ల సక్సెస్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సారీ, ఇందాక నెక్స్ట్ పేజ్కి మూవ్ కాలేదు, కానీ ఆడియో వచ్చి ఉంటుంది. సో ఇందాక ఆడియో ఒకసారి ఇది పాజ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ మేనేజరల్ డెసిషన్స్ మరియు యాక్షన్స్ లాంగ్ రన్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తాయి. అక్కడ వరకు చెప్పేసిన. నెక్స్ట్ వన్, ఫైనల్ స్టేజ్, స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. స్ట్రాటజీ ఎఫెక్టివ్నెస్ని అనలైజ్ చేయడం, ఆబ్జెక్టివ్స్ రీచ్ అయ్యాయా లేదా అని చెక్ చేయడం, రిక్వైర్డ్ కరెక్షన్స్ యాక్షన్స్ తీసుకోవడం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒక స్మాల్ మిస్టేక్ ఉంది, జస్ట్ పాజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అది ఆడియో మ్యాచ్ చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. సింపుల్గానే ఉంది ఎక్స్ప్లెనేషన్. సింపుల్ వర్డ్, సింపుల్ తెలుగు యూజ్ చేసిన, కాంప్లికేటెడ్ కూడా యూజ్ చేయలేదు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీతో పాటు చదువుతున్న ఎంబీఏ స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది.